హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ప్రిపరేషన్ డే 11 అండి. సో, అందరూ డే 10 వరకి వీడియోస్ చూసారనుకుంటున్నాను. సో, ఎవరైనా చూడకపోతే కనుక ప్రీవియస్‌గా ఎన్‌టీపీసీ ప్రిపరేషన్ సీరీస్ మొత్తం చూడండి డే 1 నుంచి. ఎందుకంటే కొన్ని క్వెషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మనం ఏ లాజిక్ యూజ్ చేసామనేది మీకు అర్థమవుతుంది క్లియర్‌గా. ఇంకొకటేంటంటే అండి ఆహ్, మనకి ఆల్రెడీ ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ ఎగ్జామ్ ఇప్పుడు కండక్ట్ చేస్తారు. మేబీ మార్చ్ ఆర్ ఏప్రిల్‌లో ఈ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ ఉంటుంది. అగైన్ దీని తర్వాత వెంటనే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2025 నోటిఫికేషన్ వస్తుందండి. సో, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. గ్రూప్ డి నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2025 కదా! అదే విధంగా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2025 కూడా రాబోతుంది. సో, ఇప్పుడు మీకు ఈ 1 ఇయర్‌లోనే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ప్రెజెంట్ ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఉంది. ఇది అయిన తర్వాత ఆర్ఆర్‌బీ గ్రూప్ డి, దెన్ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2025 నోటిఫికేషన్ కూడా ఉంటుంది. సో, 3 ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ 1 ఇయర్‌లో. మీరు డెడికేటెడ్‌గా ఫోకస్ చేసి ఈ 1 ఇయర్ స్పెండ్ చేస్తే ఇప్పుడు ఈ ఎన్‌టీపీసీ లేదా గ్రూప్ డి లేదా ఇంకొక ఎన్‌టీపీసీ. ఓకే. ఏదో ఒకటి ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. మ్యాక్స్ ఎఫర్ట్ పెడితే మీరు ఎన్‌టీపీసీ క్లియర్ చేసేయొచ్చు. ఫస్ట్ సీబీటీ టైర్ 1 ఉంటుంది. ఎన్‌టీపీసీ ఇప్పుడిది. ఈ టైర్ 1 క్లియర్ అయితే టైర్ 2 ఉంటుంది సీబీటీ. ఓకే. అండ్ గ్రూప్ డి అయితే సింగిల్ ఎగ్జామ్ అండి. తర్వాత ఫిజికల్ ఈవెంట్స్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాము. ఎవరైతే చూడలేదో ఒకసారి ప్రీవియస్ వీడియో ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ వీడియో ఉంది. ఆ వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఓకేనండి. సో, అదే విధంగా ఈ రోజు నుంచి డే 11 నుంచి డే 11, డే 12 ఓకే. డే 13 అట్లా అంటే ఈ డే 11 నుంచి ప్రతి ఒక్క 2 డేస్ ఆర్ 3 డేస్‌కి ఒక క్వెషన్ పేపర్ అయిపోతుందన్నమాట. అలా ప్లాన్ చేశాను. అది కూడా ఏంటంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, స్టాక్ జీకే. స్టాక్ జీకే అంటే హిస్టరీ, పాలిటీ వీటిలో ఉంటాయి కదండీ! స్టాండర్డ్ జీకే క్వెషన్స్ అన్నమాట. మన సరస్సుల గురించైనా లేదా క్రీడల గురించైనా అలా స్టాండర్డ్ జీకే. కరెంట్ అఫైర్స్ కాదండి. ఇంకొకటేంటంటే కరెంట్ అఫైర్స్ అనేయి మనం డిస్కస్ చేసి వేస్ట్. ఎందుకంటే ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే అర్థం ఏంటండి? మీకు ఎగ్జామ్ ఎప్పుడైతే పెడతారో ఆ ఎగ్జామ్‌కి ఒక 3-4 మంత్స్ బిఫోర్ వచ్చేవే కరెంట్ అఫైర్స్ అంటే. ఓకే. మనం ఇప్పుడు డిస్కస్ చేసినా ఏమి దాంట్లో యూజ్ ఉండదు. ఎందుకంటే మీరు రెగ్యులర్‌గా న్యూస్ పేపర్ అండ్ న్యూస్ ఫాలో అవుతుంటే మీకు సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ క్లియర్ చేసేస్తారు మీరు. అంత టఫ్ అయితే ఉండవు. సో, స్టాక్ జీకే అయితే మనం కవర్ చేద్దాము. సో, వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి. ఎందుకంటే నేను మొత్తం స్టాక్ జీకే, యాప్టిట్యూడ్, రీజనింగ్ అని క్వెషన్స్ ఎక్కువ తీసుకొని మాక్సిమం కవర్ చేసే ప్రయత్నం చేశాను. సో, ఆహ్, టాపిక్‌లోకెళ్దాము. జస్ట్ ఎ సెకండ్. ఓకే. సో, చూడండి ఇలా జీఎస్ క్వెషన్‌లొచ్చినప్పుడు మీరు క్వెషన్ చదివి అంటే నేను చెప్తున్నాను. బట్ మీరు మ్యూట్‌లో అయినా పెట్టుకోండి. లేదంటే వాల్యూమ్ తగ్గించేసి క్వెషన్ చదవండి మీ ఓన్‌గా. చదివి మీరు ఆన్సర్ అనుకోండి. ఓకే. అలా అనుకోవడం వల్ల మీకొక క్లారిటీ వస్తుందన్నమాట. అంతే ఏం లేదు. సో, మీరు ఓన్‌గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి నుంచి. క్వెషన్స్ అన్నీ తెలుగులోనే ఉంటాయండి. ఓకే. మీరడిగిన విధంగానే. చాలా మంది కామెంట్స్ చేశారు తెలుగులో క్వెషన్స్ కావాలి అని. సో, ఇప్పటి నుంచి ప్రతి ఒక్క క్వెషన్ తెలుగులోనే నేను పెట్టి వీడియో చేస్తున్నాను. ఓకే. సో, చూసారు కదా! ఆహ్, క్రింది వారిలో ఇలాహి అనే మతాన్ని స్థాపించింది ఎవరు? సో, ఇది హిస్టరీ బిట్టు. ఇది మొఘల్ సామ్రాజ్యం ఇది ఉంది కదా! దానికి సంబంధించిన బిట్టు. చూడండి. క్రింది వారిలో ఇలాహి అనే మతాన్ని స్థాపించిందెవరు? ఎవరండి స్థాపించింది? అక్బర్. ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ సి అక్బర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో, అక్బర్ చక్రవర్తి ఇలాహి అనే మతాన్ని స్థాపించారు. ఓకేనా? సో, మన నెక్స్ట్ క్వెషన్ చూసినట్టయితే, ఒక టెలిఫోన్ ఎక్స్‌చేంజ్‌లో 3 ఫోన్ గంటలు 20, 24, 30 సెకన్లకు ఒకసారి మోగుతాయి. అవి అన్నీ 11 గంటల 25 నిమిషములకు ఒకేసారి మోగితే, మళ్ళీ మోగే సమయం ఎంత? అంటే 3 ఉన్నాయి కదండీ! ఈ 3 గంటలు ఏం చేస్తాయంటే మామూలుగా 20 సెకన్లకు ఒకసారి ఒకటి, 24 సెకన్లకొకటి, 30 సెకన్లకి అట్లా 3 విడివిడిగా మోగుతాయి. కానీ 11 గంటల 25 నిమిషాలు ఉదయం ఏఎం టైంలో మాత్రం 3 ఒకేసారి మోగుతాయని చెప్పాడు. అలా మోగిన ఎడల తిరిగి మళ్ళీ సేమ్ 3 ఒకేసారి ఏ టైంకి మోగుతాయనేది కనుక్కోమన్నారండి. సో, ఇలాంటివి ఇచ్చినప్పుడు చాలా సార్లు చెప్పాను.
ఏం లేదండి. ఇచ్చిన సెకండ్‌లో జస్ట్ కాసాగు చేయండి. ఎల్‌సీఎం చేయండి. కాసాగు కనుక్కుంటే వీటికి మనకి ఆన్సర్ వచ్చేస్తది. చూడండి 20, 24, 30 వీటిలో పెద్దదేంటి? పెద్దదేంటంటే 30. సో 30వ ఎక్కం చదవండి. 31 30, 32 60, 33 90, 120, 150 అంటే ఇంత అవసరం లేదు. మీకు ఫాస్ట్‌గా చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ వాల్యూస్ ఉన్నాయి కదండీ! ఇవి రెండిట్లో ఎక్కడ పోతాయి? 20కి, 24కి చూడండి. 30 పోతుందా? 20తో పోదు. 20తో 60 పోతుంది. బట్ 24తో పోవట్లేదు. 90 పోవడం లేదు. 120 ఆ! 120 20తో పోతుంది. 26లు 120, 24 5లు 120, 34 120. సో కాసాగు ఎంత అవుతుంది? 120. అంటే రెగ్యులర్ ట్రెడిషనల్ మెథడే చేసుకోండి మీ ఇష్టం. మీకేది ఫాస్ట్‌గా చేయగలిగితే అది చేయండి. ఇలా చేసుకోవచ్చు. ఓకే. సో అలా ఎందుకు అనుకుంటే గనక మీరు ఇలా డైరెక్ట్ మెథడ్ చేస్తే ఇలా కూడా వస్తుంది స్పీడ్‌గా చేస్తే. ఇది 120 సెకండ్లు. ఓకేనా అండి? ఇప్పుడు 120 సెకండ్లు అంటే నిమిషాల్లోకి మార్చండి. అంతే కదండీ! సెకండ్లివి. నిమిషాల్లో కంటే 2 మినిట్స్ 2 నిమిషాలు. అంతేనా? సో 2 నిమిషాల తర్వాత అంటే 11 గంటల 25 నిమిషాలకు మోగిన బెల్లు మళ్ళీ ఎప్పుడు 3 కలిపి ఎప్పుడు మోగుతాయి? 11 గంటల 27 2 మినిట్స్ తర్వాత. 2 నిమిషంల తర్వాత. అదే కదండీ ఇక్కడిచ్చింది. సో 11, 27 అనేదే ఆన్సర్. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అండి. అర్థమైంది కదా! జస్ట్ మనం ఈ క్వెషన్‌లో కాసాగు తీసుకున్నాము. ఆ కాసాగు సెకన్లలో ఉంది కదా! దాన్ని నిమిషాల్లోకి మార్చుకున్నాము. సో, ఇక్కడ మీకు 11 గంటల 25 నిమిషాల 30 సెకన్లనిస్తే అప్పుడు సెకన్‌లో ట్రై చేయొచ్చు మనం. సెకన్లలోనే చూడొచ్చు. బట్ క్లియర్‌గా నిమిషాల్లో ఇచ్చాడు కాబట్టి మనం సెకన్లని నిమిషాల్లోకి మార్చుకొని ఆన్సర్ అనేది చెక్ చేసుకున్నాం. అర్థమైంది కదండీ! నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఇక్కడ చూడండి. సింబల్స్ ఇచ్చాడండి. ఇలా సింబల్ ఉన్నప్పుడు ఏం చేయాలి దాన్ని అక్కడ డివైడ్ చేసుకోమన్నాడు. ఓకే. సో, తర్వాత ఇలా సింబల్ ఉన్నప్పుడు ఏం చేశాడు? ప్లస్ చేసుకోమన్నాడు. ఇలా సింబల్ ఉన్నప్పుడు ఇంటూ చేయమన్నాడు. ఓకేనా? ఇలా సింబల్ ఇచ్చాడు. ఈ ప్లేస్‌లో ఇది వాడుకోమని. ఈజ్ ఈక్వల్ టు అంటే అది వాడుకోమని. దానికి సమానం అని. సో, ఈక్వేషన్ రాసుకుందామండి మనకి ఈజీగా. ఈజీగా అయిపోతుంది చూడండి. 32 నాకు ఫస్ట్‌ది ఇచ్చాడు. అంటే ఇలా భాగాహారం చేయమని. తర్వాత ఇంటూ అంతే కదండీ! ఇది ఇచ్చాడు సింబల్. తర్వాత యాష్ ఇచ్చాడు. యాష్ అంటే ఏంటి ఇక్కడ ప్లస్. ప్లస్ 5 ఈజీ కదండీ! బాడ్‌మాస్‌లో ఏం చేస్తాం మనం? బాడ్‌మాస్ ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే బాడ్‌మాస్ అనేది మన ప్లే లిస్ట్‌లో ఉంటుంది. బాడ్‌మాస్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్‌ట్రాక్షన్ అంటే ఫస్ట్ డివిజన్ చేయాలి. ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది. సో, సీక్వెన్స్‌లో ఉన్నాయి కనుక నేను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 32 డివైడెడ్ బై 4 ఎంత? 4 8ల్లో 32 ఇంటూ 7 ప్లస్ 5. 8 7 56 ప్లస్ 5 61. సో, 61 బి అనేది మన ఆన్సర్ అవుతుందండి. సో, నేను స్పీడ్‌గెళ్ళి అనుకోవచ్చు. బట్ సింపుల్ అండి ఇది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? మీరేసుకుంటే కనుక ఒక్కసారి విలువ వేసుకొని మీరు చిన్నగానే కాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో, ఆన్సర్ అనేది బి 61 అండి. సో, ఇది చూడండి. ప్రపంచంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది? ప్రపంచంలో. ఓకేనా? మన ఇండియాది కాదు. ప్రపంచంలో గురించి అడిగాడు. సో, ప్రపంచం మొత్తం మీద అతి పెద్ద మంచినీటి సరస్సు ఏంటి? ఏంటండి? లేక్ సుపీరియర్. ఇది గుర్తుంచుకోండి. లేక్ సుపీరియర్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఓకేనండి. సో, ఎప్పుడైనా ఇలా క్వెషన్ వచ్చినప్పుడు మీకు మన అంటే ఇండియాలో సరస్సులేంటి? మంచినీటి సరస్సులేంటి? ఉప్పు నీటి సరస్సులేంటి? ఇవన్నీ మీరు చూసుకోండి. ఓకేనా? ఇలా క్వెషన్ వచ్చింది అంటే మీరు అది కూడా ప్యారలెల్‌గా అది రాసుకుంటే మీకు గుర్తుండిపోతాయన్నమాట. ఒక టాపిక్ వచ్చింది సరస్సుల గురించి. ఇప్పుడు సరస్సులు మొత్తం చదవండి. నదులొస్తే నదుల గురించి చదవండి. స్టాక్ జీకే క్వెషన్స్ ఇవన్నీ. ఖచ్చితంగా మనకి రైల్వేస్‌లో ఖచ్చితంగా అడుగుతారు. జీఎస్ నుంచి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతదేశ మధ్యయుగ కాలానికి చెందిన గణిత పుస్తకం పేరేంటి? సో, మన భారతదేశంలో మధ్యయుగ కాలం ఓకేనా? మిడిల్ ఏజ్. మిడివల్ ఏజ్ అంటారు. సో, కాలానికి చెందిన గణిత పుస్తకం పేరేంటి?
సో ఆప్షన్లు వచ్చేసి వాస్తు శాస్త్ర, లీలావతి, పంచదాసి, రూపమతి. సో ఆన్సర్ వచ్చేసి బి లీలావతి. గుర్తుంచుకోండి, లీలావతి అనేది ఆన్సర్. ఇది ఎందుకంటే నేను చదివి చెప్తున్నది, మీరు ఎప్పుడైనా సరే మనం చదివేదానికన్నా వినేవి మనకి చాలా బాగా గుర్తుండిపోతాయి. ఇప్పుడు మీరు ఒక ఆన్సర్ గెస్ చేశారు. సపోజ్ మీరు రూపమత ఏదో గెస్ చేశారు. తప్పు లీలావతి కరెక్ట్ అన్నప్పుడు మీకు స్ట్రైక్ అయిపోతుంది మైండ్‌లో. ఓకే, లీలావతి ఆన్సర్ అనేసి. ఈసారి ఎప్పుడైనా ఇలాంటి క్వెషన్ వచ్చినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఈ క్వెషన్‌లు మారవండి. ఓకేనా? ఈ క్వెషన్‌లు మాక్సిమం ఇలాంటివి రిపీట్ అవుతూ వస్తాయి. కానీ ఆ టాపిక్ వరకు చదవండి మీరు అంతే. రాము 10 గంటలు ప్రయాణిస్తాడు. ఓకే. అతడు ప్రయాణించిన దూరంలో మొదటి సగం గంటకు 21 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన దూరాన్ని గంటకు 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే మొత్తం దూరం ఎంత? సో, రాము అనే అతను 10 అవర్స్ 10 గంటలు జర్నీ చేస్తున్నాడు. ఓకేనా? 10 గంటలు. అంటే చూడండి, మొదటి సగం అంటే ఎంతండి? 5 గంటలు. 5 గంటలు. ఓకే. ఇంకొక 5 గంటలు ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ 5 గంటలు ఏం చేస్తున్నాడు? 21 కిలోమీటర్లు వేగంతో. అంటే పర్ హవర్. గంటకి 21 కిలోమీటర్లు. ఇది గంటకి 24 కిలోమీటర్లు. ఓకేనా? జస్ట్ మల్టిప్లై చేయండి. ఒక గంటకి 21, 5 గంటలకి ఎంత? 21 ఇంటూ 5 105. గంటకి 24, 5 గంటలకి ఎంత? 24 ఇంటూ 5 120. ఈ రెండిటిని యాడ్ చేయండి. 225. అంతే కదా! ఫస్ట్ 5 గంటల్లో 105 కిలోమీటర్లు నడిచాడు రాము అనే వ్యక్తి. ప్రయాణించాడు. తర్వాత 5 గంటల్లో 120 కిలోమీటర్లు ప్రయాణించాడు. మొత్తంగా ఎంత ప్రయాణించాడు అంటే 225 కిలోమీటర్లు రాము అనే వ్యక్తి ప్రయాణించాడు. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. భారతదేశ జాతీయ గేయాన్ని ఎవరు రాశారు? సో ఇది అందరికీ తెలుసు మాక్సిమం. బట్ స్టిల్ ఏంటంటే ఈ క్వెషన్స్ అడిగినవి మన రైల్వే వాటిలో. సో మళ్ళీ మీకు రిపీట్ చేయడం వల్ల మీకు గుర్తుండిపోతుంది. భారతదేశ జాతీయ గేయాన్ని ఎవరు రాశారు? ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్, బంకిం చంద్ర చటర్జీ, మొహమ్మద్ ఇక్బాల్, చిత్రగుప్త. చిత్రగుప్త కాకుండా మిగతా 3 మనకి ఎక్కడో చోట ఉంటాయి జీఎస్‌లో మీకు. రవీంద్రనాథ్ ఠాగూర్ దేనికి అనేది. మొహమ్మద్ ఇక్బాల్ కూడా తను కూడా ఒక మేబీ గేయం గురించే సంబంధించిన క్వెషన్‌లో ఉంటాడు. సో, కానీ మన భారతదేశ జాతీయ గేయాన్ని రాసింది మాత్రం బంకిం చంద్ర చటర్జీ. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా? ఆప్షన్ బి బంకిం చంద్ర చటర్జీ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సో క్రింది వాటిలో బ్రెజిల్ దేశ అధికార భాష ఏంటి? ఓకే. వీటికి ఏమన్నా షార్ట్ కట్స్ ఉండవండి. జీఎస్ అంటే మనం గుర్తుపెట్టుకోవడమే. బట్ చూడండి, మీరు ఎప్పుడైనా సరే క్వెషన్ చూసినప్పుడు మీరు ఆలోచించండి. బ్రెజిల్ గురించి మీకేం తెలుసు అని. ఓకే. సో మీకు బ్రెజిల్ అంటే మీకు యూరోపియన్ కంట్రీలో ఒకటి. ఓకే. యూరోపియన్ ఉంది కదా మనకి, వాటిలో ఒకటి యూనియన్‌లో. సో ఇక్కడ క్రింది వాటిలో బ్రెజిల్ దేశ అధికార భాష. ఆప్షన్ ఏ పోర్చుగీస్, బి జర్మన్, సి ఇటాలియన్, డి బ్రెజిలియన్. సో బ్రెజిల్ వచ్చింది కదా అని చెప్పేసి ఆప్షన్ డి బ్రెజిలియన్ పెట్టేస్తారు మ్యాక్స్. అంతేనా? సో ఆన్సర్ వచ్చేసి పోర్చుగీస్ అండి. ఓకేనా? పోర్చుగీస్ అనేది ఆప్షన్ ఏ పోర్చుగీస్ అనేది ఈ క్వెషన్ యొక్క ఆన్సర్. కుంచికల్ జలపాతం ఎక్కడుంది? సో కుంచికల్. ఓకే. ఇప్పుడు ఇది పేరు చూసి చెప్పేయొచ్చు. ఆంధ్ర, తెలంగాణ పేర్లు కాదు. ఆప్షన్ ఎలిమినేట్ చేసేయొచ్చు మనం ఈజీగా. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మన తెలుగు పేరైతే మనకు తెలుసండి. మన తెలుగు రాష్ట్రాల్లో జలపాతాలు ఎక్కడున్నాయో కూడా మనకు తెలుసు. ఈ 2 కాదు. ఆప్షన్ చాలా ఈజీ ఇచ్చాడు. సదరన్ స్టేట్స్ అంటే మన ఆహ్, స దక్షిణ దక్షిణ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి ఆన్సర్ ఉంటుంది. బట్ స్టిల్ సదరన్ స్టేట్స్‌లో ఏంటి అనేది చూడండి ఇక్కడ మీకు. కేరళ, కర్ణాటక మిగిలినాయి. సో కుంచికల్. ఓకేనా? కుంచికల్. ఇది మీద కన్‌ఫ్యూజన్ ఎందుకు చెప్పనా? కుంచికల్ అంటే ఇది ఇలా లాంగ్వేజ్ చూస్తేనేమో కేరళ లాంగ్వేజ్ లాగా, మలయాళం లాగా ఉంది. బట్ మనకి ఇది ఉంది మాత్రం కర్ణాటకలో.
మీరు చూసినట్టయితే మీకు కేరళ, కర్ణాటక బార్డర్‌ని పంచుకుంటాయి. ఓకేనా? సరిహద్దులు పంచుకుంటాయి. సో, అదే విధంగా చాలా వరకు మీకు కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఓకేనా? సో, కుంచికల్ అనే జలపాతం మనకి కర్ణాటకలో ఉందండి. సో, బి కర్ణాటక అనేది ఆన్సర్. క్వీన్స్ బెర్రీ నియమాలను ఏ క్రీడలో అనుసరిస్తారు? క్వీన్స్ బెర్రీ. ఈవెన్ అంటే మనకి టెన్నిస్, క్రికెట్ అయితే ఓకే. మనకి బాక్సింగ్, గుర్రస్వారీ ఎప్పుడు తెలీదు కదండీ. సో, మీకు తెలుసు క్రికెట్‌లో మాక్సిమం మీకు అన్ని నేమ్స్ అంటే నియమాలు, రూల్స్ అన్నీ తెలిసే ఉంటాయి మీకు. సో, టెన్నిస్ కూడా పర్లేదు. మనం చూస్తాం. బాక్సింగ్ అనేది తక్కువ, గుర్రస్వారీ అసలు చూడం. మేబీ చూసేవాళ్ళు ఉంటారు. సో, ఆప్షన్స్ వచ్చేసి టెన్నిస్, క్రికెట్, బాక్సింగ్, గుర్రపు స్వారీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బాక్సింగ్. సో, నేను ఫస్ట్ టైమ్ వింటున్నాను. క్వీన్స్ బెర్రీ నియమాలను అనేవి బాక్సింగ్ అనే క్రీడలో అనుసరిస్తారంట. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. క్రింది వాటిలో థాయిలాండ్ కరెన్సీ ఏది? ఈ కరెన్సీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ దేశాలు, వాటి రాజధానులు, వాటి కరెన్సీ. ఓకేనా? అన్నీ గుర్తుపెట్టుకోకపోయినా అట్‌లీస్ట్ మనకి దగ్గర దగ్గర అంటే మీరు సగం చదువుకున్నా కూడా వచ్చిన ఆప్షన్స్ నుంచి మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? రూపీ అనేది భారతదేశంది మీకు తెలుసు. అవునా? సో, థాయిలాండ్‌ది, భారతదేశంది వాడతారు ఒకటే అంటారా? కాదు కదా! రింగ్గెట్ అనేది నాకు తెలిసి రింగ్గెట్ మలేషియా అనుకుంటున్నాను. యాన్, యువాన్ ఇవన్నీ మనకి కొరియా లేకపోతే చైనా వీటికి సంబంధించినయి. సో, ఇక్కడ బాట్ అనేది రైట్ ఆన్సర్. థాయిలాండ్ యొక్క కరెన్సీ ఏంటంటే బాట్. సో, ఎల్మెట్ అంటే మనకు రూపీ అనేది పక్కా తెలుసు. రింగ్గెట్ మలేషియా అనేది కొంతమందికి తెలిసుండొచ్చు. యువాన్, యాన్ ఇవన్నీ మనకి చైనీస్. సో, బాట్ అనేది ఆన్సర్ అన్నమాట. సో, ఇలా మనకి అట్‌లీస్ట్ ఎలిమినేట్ చేసుకోవడమైనా తెలియాలి. ఆప్షన్ తెలియనప్పుడు ఏదో ఒకటి పెట్టాలి కదా! కాకపోతే మనకి నెగెటివ్ మార్కింగ్ ఉంది కనుక మీకు తెలియదు. ఇట్లా ఎలిమినేట్ అంటే 50, 50 ఛాన్స్ ఉంటే ట్రై చేయండి. అసలు నాకేమీ తెలీదు అన్నప్పుడు వదిలేయండి ఆ క్వెషన్. తప్పు ఆన్సర్ మాత్రం చేయకండి. సో, చూడండి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కానీ పేపర్ చేస్తుంటే మిక్స్‌డ్ వస్తున్నాయి క్వెషన్స్. ఫస్టు రీజనింగ్ కొన్ని క్వెషన్‌లొచ్చినాయి. తర్వాత యాప్టిట్యూడ్ వచ్చినాయి. తర్వాత జీఎస్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మనకి అర్థమెటిక్ నుంచి క్వెషన్‌లొచ్చినాయి. చూడండి. యాప్టిట్యూడ్ అన్నా, అర్థమెటిక్ అన్నా ఒకటే అండి. సో, చూడండి. స్మిత ఒక పనిని 12 రోజుల్లో, గీత అదే పనిని 9 రోజుల్లో పూర్తి చేసింది. ఇద్దరూ కలిసి 4 రోజులు పని చేసిన తర్వాత పని వదిలేస్తే, ఇంకా మిగిలిన పని ఎంత? సో, ఒక పనుందండి. ఆ పనేంటో మనకు తెలీదు. ఇలా ఇచ్చినప్పుడు, రోజులిచ్చినప్పుడు నేను అంటే ఇప్పటికి చాలా సార్లు చెప్పాను మీకు. జస్ట్ కాసాగు తీసుకోండి ఫస్ట్. మనం ఎప్పుడు చెప్పేదే సేమ్ లాజిక్కు. ఫస్టు ఒక పనిని స్మిత 12 రోజుల్లో, గీత 9 రోజుల్లో పూర్తి చేసింది. సో, అంటే ఏంటండి 12కి 9 కాసాగు చెప్పండి. రెండిట్లో పెద్ద సంఖ్య ఏది? 12. 12 ఒకట్ల 12. 9లో పోతుందా? పోట్లేదు. 12 రెండుల 24 పోట్లేదు. 12 మూడుల 36 పోతుంది. సో, 36 అనేది కాసాగు అయిపోతుంది. మనం పెన్ను, పేపర్ పెట్టక్కర్లేదు. నోటితో చెప్పేయొచ్చు. ఇది కాసాగు 36 అనేసి. ఓకేనా? సో, 36 కాసాగు. అంటే 12, 3 అంటే 12 రోజుకి 3 యూనిట్లు. సరే యూనిట్లు ఎందుకో తర్వాత చూద్దాం. రోజుకి 4 యూనిట్లు. 9, 4, 36. అంటే చూడండి పనిని మనం యూనిట్ లెక్క కొలుస్తాము. ఇది ఎవరైనా కొత్తగా వింటే కనుక ప్రీవియస్ కాలము మరియు పని అనే టాపిక్ మనకి ప్లే లిస్ట్‌లో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తానండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఇప్పటి నుంచి క్వెషన్స్ ఏమని చెప్తే. సో, దాన్ని బట్టి మీరు త్రూ డిస్క్రిప్షన్ అయినా సరే చూడండి. ముందు ఆ టాపిక్ చూసి అర్థం చేసుకోండి. అప్పుడు మీకు ఈ క్వెషన్ చూసినప్పుడు ఈజీగా మీరే ఆన్సర్ చేసేస్తారు క్వెషన్ చూసేసి. ఓకేనా? ఫస్ట్ టైమ్ వినే వాళ్ళకేంటంటే కొంచెం కొత్తగా ఉంటుంది. అంటే చూడండి. ఈమె ఒక్కరోజు స్మిత ఏం చేస్తుంది 3 యూనిట్లు పని చేస్తే, ఒక్కరోజు గీత అనే ఆమె 4 యూనిట్లు చేస్తుంది. అందుకే కదా! స్మితకి 12 రోజులు పడితే గీతకి 9 రోజులే పట్టింది. అంటే గీత అనేది స్మిత కన్నా ఫాస్ట్‌గా చేస్తుంది. ఎక్కువ పని చేస్తుంది రోజుకి. ఇది క్లియర్. హ్మ్. సో, అయితే ఇప్పుడేం చేశారు? ఇద్దరూ కలిసి ఏం చేశారంటే 4 రోజులు పని చేసిన తర్వాత వదిలేశారు. 4 రోజులు అంటండి ఇద్దరు కలిసి. 3 + 4 ఎంతండి? 7 యూనిట్లు. ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తారు? ఇది రోజుకి 7 యూనిట్లు చేస్తారు. ఎన్ని రోజులు చేశారు? 4 రోజులు చేశారు. అప్పుడు ఎన్ని యూనిట్లు పని చేశారు? 28 యూనిట్లు పని చేశారు. 28 యూనిట్లు పని చేశారు. మొత్తం ఎన్ని యూనిట్ల పని? 36 యూనిట్ల పని. అంతే కదండీ! మన కాసాగెంతో అదే యూనిట్లు మొత్తం. 36 యూనిట్లు పని చేశారు. ఓకేనా? ఆహ్, ఎన్ని యూనిట్లు చేశారు? 28 యూనిట్లు చేశారు. మొత్తం 36 యూనిట్లు. ఎన్ని యూనిట్ల పని మిగిలింది? 8 యూనిట్ల పని మిగిలింది. అంతే. అర్థమైంది గదా!
మొత్తం ఎంత ఉందో కింద వేసుకుంటున్నారు, ఎన్ని యూనిట్లు మిగిలిన పైన వేసుకుంటున్నారు. 4 2 8, 4 9 36. సో ఎంత పని మిగిలింది? 2/9 వంతు. అర్థమైంది కదా? 8 ఎందుకు వచ్చింది ఇక్కడ? మిగిలిన పని 28 యూనిట్లు పని చేశారు వాళ్ళు. ఇంకెంత పని చేయాలి? ఇంక 8 యూనిట్లు పని మిగిలింది. సో మిగిలింది 8 యూనిట్లు. మొత్తం పని ఎంత? 36 యూనిట్లు. సో 4 2 4 9. అర్థమైంది కదా ఇది? చూసారు కదా, మనం ఏమైనా ఫార్ములా యూజ్ చేసామా? ఈవెన్ a+b² కూడా మనకు తెలియదు ఇప్పుడు, అవును కదా? అయినా మనం ఇది చేసామన్నమాట. సో ఎక్కడ మీరు ఫార్ములాస్ ఏం నమ్ముకోకండి, ఓకేనా? మన లాజికల్ థింకింగ్ ఇంపార్టెంట్. ఏ విధంగా ఆలోచిస్తున్నాం క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంతే అండి. మనం కాసాగు తీసుకునే దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎంత ఫాస్ట్ గా, ఇప్పుడు ఈ స్పీడ్ గా చేయాలంటే నాకు తెలిసి 30 సెకండ్లలో మీరు చేసేస్తారు ఎవరైనా కూడా. మీరు కాలము మరియు పని ఆల్రెడీ టాపిక్ లో మీకు గ్రిప్ ఉంటే కనుక 30 సెకండ్లు ఎక్కువ ఈ క్వశ్చన్ కి. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, బిని చూపిస్తూ సి అనే మహిళతో ఏ ఇలా అంటున్నాడు: అతని తల్లి మీ తండ్రి యొక్క ఒకే ఒక్క కూతురు. సింపుల్ లాజిక్ చూడండి ఇక్కడ. బిని చూపిస్తూ సి అనే మహిళ, సి అనేది మహిళ ఫిక్స్, ఏ అనే అతను సి అనే మహిళతో అంటున్నాడు. ఏమంటున్నాడు? సి అనే మహిళతో బిని చూపిస్తూ బి యొక్క తల్లి మీ తండ్రి యొక్క, అంటే చూడండి, బి ఉన్నాడండి. సపోజ్ బి ఆడైనా ఉండొచ్చు, మగైనా ఉండొచ్చు, మనకు చూపించలేదు. ఓకే, అది మనకు అనవసరం. బి యొక్క తల్లి సమ్ ఎక్స్, ఎవరో ఒక సమ్ ఎక్స్ అనుకుంది. బి యొక్క తల్లి ఎవరు? సికి. సి ఎవరైతే ఉందో సి యొక్క అతని తల్లి మీ తండ్రి యొక్క ఒకే ఒక కూతురు. మీ తండ్రి, సి యొక్క తండ్రి, ఓకేనా? సి యొక్క తండ్రి ఎవరు? ఫాదర్. సమ్ ఎక్స్ ఎవరు? సమ్ ఫాదర్ అనుకోండి, ఎవరో ఒకరు. ఒకే ఒక కూతురు. ఇప్పుడు చిన్న లాజిక్ చూసారు ఇక్కడ ఏంటండి? ఇక్కడ ఫాదర్ ఉన్నాడు, ఒకే ఒక కూతురు అంటే ఈమె సిఏ కదా ఇక్కడ ఉంది, ఓకేనా? అంటే తల్లి కొడుకులే కదా బీసీ. బి ఒక తల్లి సి అవుతుంది కదా. అప్పుడు ఎందుకు అవుతుందంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఒకే ఒక కూతురు, ఓకేనా? మీ తండ్రికి ఒకే ఒక కూతురు ఉందంటే ఖచ్చితంగా ఆమె సీఏ అవుతుంది. అలాంటప్పుడు బికి సికి వరుస ఏమవుతుంది? బికి సి ఏమవుతారు? కూతురు అవ్వదు, నాయనమ్మ అవ్వదు, కుమారుడు అవ్వరు, తల్లి అవుతుంది. అంతే కదా. సి అనేది ఫీమేల్, ఓకేనా? ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చూడండి, మీరు అర్థమైపోతుంది. కుమారుడు అయితే కాదు. సో నెక్స్ట్ జనరేషన్ లో ఉన్నారు, ఒక జనరేషన్ తర్వాత పై జనరేషన్ అంటే ఎవరు? ఇది 2 జనరేషన్ల పైన. ఇది సేమ్ కూతురు అంటే కింద జనరేషన్. సో తల్లి అవుతుంది ఖచ్చితంగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రక్త సంబంధాలు అనే టాపిక్ ఉందండి, ఓకేనా? అది కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. ఓకే, ఆ టాపిక్ కూడా చూడండి, వీడియో క్లియర్ గా మీకు అర్థమవుతుంది. నేను ఇలా ఎందుకు వేసాను అంటే, ఇలా వేస్తే ఫీమేల్ అని, సి అనేది ఫీమేల్, బి ఏమీ వేయలేదు. ఏమీ వేయలేదు అంటే మేల్ ఫీమేల్ చెప్పలేదు మనకి. ఇలా వేసాను అంటే ఫాదర్ మేల్ అనమాట. ఓకే, అంటే మగ ఆడని అలా నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. రౌండ్ సర్కిల్ వేస్తేనేమో ఆడ అన్నట్టు, స్క్వేర్ వేస్తే మగ అన్నట్టు. క్లియర్ గా నేను ఆల్రెడీ రక్త సంబంధాల టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి ఒకసారి వీడియో. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? బికి సి ఏమవుతారంటే బి యొక్క తల్లి సి అవుతుంది. ఎందుకంటే సి ఒకే ఒక కూతురు, సి యొక్క తండ్రికి కూతురు అంటే ఆమె కదా, ఒకే ఒక కూతురు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కోడ్ భాషలో ఉత్తరం అనేది పడమర. ఇది చూడండి ఇక. అంటే ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు చూడండి, ఉత్తరం = పడమర, దక్షిణం తూర్పు, ఉత్తరం అయితే అంటే ఏం లేదండి. ఇక్కడ ఇప్పుడు మనకు ఆన్సర్ ఉత్తరం వస్తే కళ్ళు మనం పడమర పెట్టేసేయాలి. అంటే మనం సాల్వ్ చేసేటప్పుడు, సొల్యూషన్ చేసేటప్పుడు ఉత్తరం ఉన్న కాడల్లా మనం పడమర పెట్టుకోవాలి. ఇందాక మనం పెట్టుకున్నాం కదా, ఇలా సింబల్ ఇచ్చినప్పుడు ఈ డివైడ్ బై పెట్టుకోమంటే పెట్టుకున్నాము. అదే విధంగా ఉత్తరం వచ్చిన దగ్గర పడమర, దక్షిణం వస్తే తూర్పు, వస్తే ఉత్తరం, అలా మనం దాని బదులుగా ఇది రాయాలన్నమాట. అయితే సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తాడు? సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తాడు అంటే తూర్పు అని మీ అందరికి తెలుసు. తూర్పుని ఆన్సర్ పెడతామా? కాదు, తప్పైద్ది అప్పుడు. ఎందుకు? తూర్పు అనే ఆన్సర్ అయినప్పుడు ఏమని పెట్టమన్నాడు? ఉత్తరం పెట్టమన్నాడు. సో అర్థం చేసుకోండి క్వశ్చన్. తూర్పు అని వస్తే మనం ఉత్తరం ఆన్సర్ ఇవ్వాలి. అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది అసలు ఆన్సర్ కాదండి. అర్థమైంది కదా చెప్పింది? ఏ పెడితే తప్పు, ఇక్కడ సి పెట్టాలి. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అని చెప్పి ఇచ్చిన వాడికి కూడా అందరికి తెలుసు. ఈవెన్ ఏ క్వశ్చన్ 10th క్లాస్ పిల్లగాడనే చెప్తాడు. బట్
ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఉత్తరం ఈజ్ ఈక్వల్ టు పడమర, దక్షిణం ఈజ్ ఈక్వల్ టు తూర్పు. క్లియర్‌గా ఇచ్చాడు కండిషన్ మనకి. ఈ కండిషన్ ద్వారా తూర్పు అనేది ఉత్తరం అవుతుంది కనుక ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండీ! సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? సో, మీకు మొఘల్ సామ్రాజ్యం గురించి తెలిస్తే అంటే అక్బర్ ఎవరు? బాబర్ ఎవరు? జహంగీర్ ఎవరు? సో, మీకు దాని మీద ఏమైనా తెలియకపోతే తెలుసుకోండి. ఎందుకంటే కనీసం 1 నుంచి ఒకే క్వెషన్ పేపర్‌లో ఇప్పుడు ఇది రెండో బిట్, మూడో బిట్ అనుకుంటా హిస్టరీ నుంచి. సో, మనం ఒకటి చదువుకోవడం వల్ల మీకు 2, 3 మార్కులొస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఆ టాపిక్ చదవడం తప్పులేదు కదండీ! హిస్టరీ చాలా పెద్దగుంటుంది. నేను చెప్తున్నా కదా! ఢిల్లీ సుల్తానేట్‌లు, మొఘలులు చాలా ఉంటుందన్నమాట. కానీ దాని మీద క్వెషన్స్ ఒక 2-3 మార్కులొస్తాయంటే ఖచ్చితంగా చదవడం మంచిది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. మీరు చదివితే గనక. ఎవరి తర్వాత ఎవరొచ్చారు? బాబర్ తర్వాత ఎవరొచ్చారు? అదెవరొచ్చారు? అదే విధంగా చివరి మొఘల్ సామ్రాజ్యం అంతమయ్యేటప్పటికి చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్‌లేమిచ్చారు? బాబర్, జహాంగీర్, అక్బర్, బహదూర్ షా. సో, మీకు తెలిసినట్టయితే ఫస్ట్ బాబర్ అనే స్టార్టింగే. సో, అక్బర్ తర్వాత జహంగీర్. సో, ఇదే విధంగా లాస్ట్ వచ్చింది ఎవరండి మనకి? బహదూర్ షా. బహదూర్ షా అనేవాడు ఆ మొఘల్ సామ్రాజ్యం నుంచి చివరి వ్యక్తి అన్నమాట. బహదూర్ షా చివరి చక్రవర్తి మొఘల్ సామ్రాజ్యానికి. తర్వాత స్లేవ్ డైనస్టీ వచ్చింది. తర్వాత ఇంకా ఢిల్లీ సుల్తానేట్స్ అయన్నీ చాలా ఉందండి హిస్టరీ. మీరు చదవాలి గానీ చాలా పెద్ద టాపిక్ అన్నమాట అది. సో, హిస్టరీ గ్రిప్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే పెట్టొచ్చు. నేను చెప్తున్నా కదండీ! మీకు జీఎస్ స్ట్రాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అర్థమెటిక్ రీజనింగ్ మీద గ్రిప్ పెట్టండి. ఆర్ఆర్‌బీ క్లియర్ అయిపోతుంది. కష్టమైతే కాదు. ఓకే. ఎవరైతే మీకు మ్యాథ్స్ ఇబ్బంది అనుకుంటే అసలు మనం చెప్పేది మ్యాథ్సే కాదండి అర్థమెటిక్ అనేది. మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా నేను ఇప్పుడు ఈ వీడియోలోనే మనం సాల్వ్ చేసిన ఏ క్వెషన్ కూడా మ్యాథ్స్ క్వెషన్‌లలో ఎక్కడ నీ ఫార్ములా A+B హోల్ స్క్వేర్ కూడా మనం రాయలేదు. సో, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా! సో, అర్థమెటిక్ వేరు. అర్థమెటిక్ అనేది, యాప్టిట్యూడ్ అనేది ఇవన్నీ ఏంటంటే మన లాజికల్ థింకింగ్, రీజనింగ్ అయినా. మ్యాథ్స్ వేరు. ఓకే. మ్యాథ్స్ క్వెషన్‌లు కూడా వస్తాయండి. త్రికోణమితి వాటిలో నుంచి. అవి సింపుల్‌గా ఉంటాయి. అవి వచ్చినప్పుడు అవి కూడా చెప్తాను మీకు సింపుల్‌గా. సో, చూడండి. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? సో, ఈ కార్యాలయాల గురించి చాలా ఉంటాయండి. యునెస్కో మామూలుగా వరల్డ్ హెరిటేజ్ సంబంధించినయి. ఇంకొకటి ఆహ్, మామూలుగా యూనిసెఫ్ అలా చాలా ఉంటాయి మనకి. సో, ప్రెజెంట్ యునెస్కో అనేది అడిగాడు. సో, యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మాస్కో, న్యూయార్క్, లండన్, పారిస్. సో, యునెస్కో మనకి పారిస్‌లో ఉందన్నమాట. ఓకే. యునెస్కో హెడ్ ఆఫీస్ అనేది ప్రధాన కార్యాలయం అంటే హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంది మనకి? పారిస్‌లో ఉందన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో, 5 కార్లు కొన్న వెల, 4 కార్లు అమ్మిన వెలకు సమానమైతే వచ్చే లాభం లేదా నష్ట శాతం ఎంత? ఇక్కడ కూడా చెప్తున్నా. లాభ నష్టాలు పెద్ద టాపిక్ మన అర్థమెటిక్‌లో. సో, ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. వితౌట్ ఫార్ములా ఇప్పుడు ఇది మనం చేయాలి. మనం ఎక్కడ ఏ ఫార్ములా ఎయకూడదు. ముందే చెప్తున్నాను. ఏ ఫార్ములా కూడా. అంటే మీకు తెలుసు కదా ఫార్ములా లాభము బై నష్టము ఇంటూ 100 అవి ఉంటాయండి. ఈవెన్ నాకు ఫార్ములా తెలీదు. సో, నీ ఫార్ములా నిజంగా చెప్తున్నా. జీరో. నాకు ఫార్ములాలు ఏమీ తెలీదు. సో, మనం ఈ క్వెషన్ సాల్వ్ చేద్దాం. ఓకే. సో, చూడండి. ఈ క్వెషన్ చాలా సార్లు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసాం వేరే వీడియోలో. మహా అంటే పేరు అక్కడ చైర్‌లు, కుర్చీలు లేదా వేరేవి ఉంటాయి. ఇక్కడేమున్నాయి కార్లున్నాయి. అంతే తేడా. సింపుల్ లాజిక్ అండి. చిన్న జనరల్‌గా మాట్లాడుకుందాం మనం. మనం పోయామండి 5 కార్లు. మనకో షాప్ ఉంది అనుకుందాం. 5 కార్లు. ఒక్కొక్క కార్ నేను 250 పెట్టి కొన్నా. రూ. 250 కార్ రాదు. సరే 2,50,000ని 250 అనుకుందాం. 25,00,000 సారీ 25,00,000ని 250 అనుకుందాం. కొన్నప్పుడు సారీ 5 కార్లు. ఓకేనా? 5 కార్లు కొన్న వేల, 4 కార్లు అమ్మిన వేల. ఓకే. ఏం లేదు సమానం. సింపుల్ చేద్దాం. ఈజీగా ఉంటుంది. 5 కార్లు ఈ ఒక కార్ 200 పెట్టి నేను 5 కార్లు కొన్నా. ఎంతయింది నాకు? రూ. 1000 అయింది. అదే 4 కార్లు ఓకేనా? సమానం అవ్వాలి. 1000 అవ్వాలి. అంటే ఏం చేస్తున్నా? 250కి అమ్ముతా. 4 కార్లు. ఎంతవుతుంది? అదే రూ. 1000 అవుతుంది. ఇక్కడ ఏం అడిగాడు క్వెషను? ఈ 2 సమానం అడిగాడు. ఓకే. ఈ 2 సమానం చేసుకుందాం మనం. కానీ ఇక్కడ తేడా ఏంటండి? నేను ఒక కార్‌ని రూ. 200కి కొని సారీ. రూ. 200కి కొని రూ. 250కి అమ్మాను. ఇప్పుడు నాకు లాభమా? నష్టమా? జస్ట్ మనం మామూలుగా మాట్లాడుకుందే ఇప్పుడు. మనం ఎక్కడ ఏమి చేయలేదు. మనం జస్ట్ అడుగుతున్నాం. రూ. 200 కొని రూ. 250కి అమ్మినాను. ఓకేనా? అంటే చూడండి 5 కార్లు కొన్న వెల, 4 కార్లు అమ్మిన వెల. అంటే మనం
ఒక డబ్బు ఒక 1000 రూపాయలు తీసుకెళ్ళి 5 కార్లు కొని 4 కార్లు అమ్మినామంటే మనకు అర్థమైపోతుంది. ఒక కారు మిగిలింది మనకి. అక్కడ లాభం వచ్చేసింది మనకి క్లియర్‌గా. ఓకే. ఇక్కడ క్వెషన్‌లో చూడండి. రూ. 200 కొన్నాం మనం. 250కి అమ్మినాం. లాభమా? నష్టమా? అందరికీ తెలుసు ఇది లాభమని. అంతే కదా! రూ. 50 నాకు మిగిలినాయి ఇంకా. ఓకేనా? కాపోతే రూ. 50 ఇప్పుడు రూపాయలు అడిగితే మనం రూ. 50 లాభం అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏం అడిగాడు? లాభము లేదా నష్ట శాతం అడిగాడు. క్వెషన్ చూడండి. 10% లాభమా? 10% నష్టమా? 25% లాభమా? ఫస్ట్ వీటిలో మీరు తెలుసుకుంది ఏంటంటే, ఈ ఆప్షన్ లేదు, ఈ ఆప్షన్ 2 తప్పు. అంతే కదా! 200 కొన్నాను, 250కి అమ్మాను. సో, ఆప్షన్ బి, ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోయినాయి. ఏ, సిలో ఆన్సర్ ఉంది. సింపుల్. 200 కొన్నాను అంటే ఇది 100% అనుకుందాం. ఇది ఎంత శాతం అవుతుంది? చూడండి అర్థమైపోతుంది. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు. 2 ఒకట్లు ఎంత? 125. అంతే కదా! చూసారు కదా! ఇలా ఉన్నప్పుడు. ఈ క్రాస్‌గుంటేనే మల్టిప్లై చేస్తాము. పక్కనుంటే కొట్టేస్తాము. సో, ఇది ఉంది కాబట్టి ఈ 2 కొట్టేసాము. ఇక్కడ ఈ 2 కొట్టేసాము. ఇది ఎలా చేశాననేది మీకు ప్రీవియస్ వీడియోస్ అన్నిట్లో కూడా మనం ఇలాగే చేసుకుంటాం కాలిక్యులేషన్. ఓకేనా? అర్థమైంది కదా! 200 100% అయితే 250 ఎంత అవుతుందప్పుడు? 125%. ఎంత శాతం పెరిగిందండి? 100% కొన్నా 120% నా దగ్గరకొచ్చింది. ఎంత? నాకు 25% లాభం వచ్చింది. సో, ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఇలాంటి క్వెషన్ ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్‌లో చూస్తాం మనం. 5 కార్లు ఇచ్చాడు. లేదా 5 బస్సులు ఇస్తాడు. 5 లారీలు ఇస్తాడు. ఏదైనా ఇస్తాడు. అంతే తప్ప ఏం మార్చడు. లేదా 3 కార్లు, 4 ఆహ్, ఆహ్, లారీలు. ఓకే. లేదా 2 సైకిల్లు, 3 బైక్‌లు అలా ఇచ్చాడు. చాలా వాటిలో మార్చి ఇచ్చాడు అంతే. మనం ముందు ఈ ప్రాసెస్ అర్థమైతే మీరేమిచ్చినా ఏస్తారు. మహా అంటే మీకేమవుతుంది? ఇక్కడ మీరు ఏసిన విలువలు మారతాయి. కానీ క్వెషను మనం చేసే విధానం మారదు కదా! మనం ఫాలో అయ్యే విధానం సేమ్ విధానం అండి. మహా అంటే మీకు వాల్యూస్ మారతాయి. ఓకేనా? అంకెలు మారతాయి అంతే అక్కడ. చాలా ఈజీ అండి ఇదైతే. చెప్తున్నా కదా! ఈ సింగిల్ స్టెప్పే మనం వేసింది. ఈ స్టెప్ ఏయడం వచ్చేసి ఆన్సర్ వచ్చేసింది. చూడండి సింగిల్ స్టెప్. ఇప్పుడు నేను ఎగ్జామ్‌కెళ్ళాను. నాకు ఈ క్వెషన్ వచ్చింది అనుకుందాం. సరే 5 కార్లు కొన్న వేళ 4 కార్లు అమ్మిన వేళ అడిగాడు. ఓకే. నేనేం చేస్తానంటే 5 కార్లు కొన్నా. ఓకే. రూ. 1000 కొన్నా 2 అనుకుందాం. 5 కార్లు అంటే నేను 200కి కొన్నాను. 250కి అమ్మాను. ఇది 100% అనుకుంటా. ఇది ఎంత అనుకుందాం. 1, 2, 2 ఒకట్లు 125. సో 100, 125. సో 20% లాభం. ఇలా చేస్తే నాకు 10 సెకన్లు పడుతుంది. అది 15 సెకన్లు పడుతుంది. అర్థమైంది కదా! అంటే ముందు మీకు కాన్సెప్ట్ అర్థమైతే 20, 30 సెకండ్లలో మీరు ఏదైనా చేసేయొచ్చు ఏ క్వెషన్. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కొంచెం టఫ్ వచ్చింది క్వెషన్ అనుకుందాం. ఇప్పుడు ఇలా కాదు ఇంకొంచెం ఇంకా క్రిటికల్‌గా అడిగాడు అనుకుందాం. ఇది వదిలిపెట్టేసేయండి. తర్వాత వచ్చేయండి. ఎగ్జామ్‌లో మనం ఇది వదిలిపెట్టి మళ్ళీ తర్వాత రాయకూడదు అని అయితే లేదు కదా! ఓకేనా? ఈ క్వెషన్ నంబర్ అయితే 49. ఈ 42 వదిలేసేయండి. వదిలేసి తర్వాత రండి. చూసుకోండి. మనకి మీరు చూసినట్టయితే ఆన్‌లైన్ ఎగ్జామ్ ఇంతకుముందు ఎవరైనా రాసినట్టయితే కనుక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రివ్యూ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు చూసారో లేదో? ఓకేనా? ఆన్సర్ చేస్తావు లేదంటే వదిలేస్తావు లేదా రివ్యూ చేస్తావు. రివ్యూ అంటే వైలెట్ కలర్‌లో వస్తుంది. వంకాయ రంగులో ఉంటుంది. అంటే రివ్యూ ఎందుకు పెట్టుకోవచ్చో తెలుసా? లాస్ట్‌లో వచ్చినప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు నాకు ఈ క్వెషన్ ఉందండి. ఇది నాకొచ్చు కానీ టైం పడుతుంది. ఇది నేను రివ్యూ పెట్టుకుంటా పక్కకి. ఓకేనా? ఆన్సర్ చేసినయి మొత్తం గ్రీన్‌లో కనపడతాయి. చేయనియి మొత్తం వైట్‌లోనే ఉంటాయి. ఈ రివ్యూ ఏవైతే ఉన్నాయో వైలెట్ కలర్‌లో వీటికొచ్చి ఇవి చూసుకుంటా లాస్ట్‌లో టైం ఉన్నప్పుడు. ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు ఉంటాయి. ఈ శాంపిల్ ఎగ్జామ్ అనేది కూడా నేను ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. మీరు ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఎన్‌టీపీసీ ఫస్ట్ టైమ్ ఎవరైతే సీబీటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి నేను రికార్డెడ్ వీడియో ఒక వీడియో రికార్డ్ చేసి ఆప్షన్‌లు ఎలా పెట్టాలి? స్క్రీన్ ఎలా వస్తుంది? మోడల్ ఎగ్జామ్ ఒకటి మనం ఆన్‌లైన్‌లో రికార్డ్ చేసి చూపిస్తాం. ఓకేనా? సో, మీకు ఈజీ అవుతుందప్పుడు. ఓకే. సో, ఈ వీడియోలో లాస్ట్ క్వెషన్ అండి. ఒక క్వెషన్ పేపర్‌లో ఆల్‌మోస్ట్ 50వ క్వెషన్ ఇది. అంటే నేను అన్ని క్వెషన్‌లు చెప్పానని చెప్పను. మధ్యలో సైన్స్ క్వెషన్‌లు, ఇంకోటి డేటా ఇంటర్ప్రిటేషన్ టేబుల్స్ వస్తాయి కదా! పెద్ద పెద్దవి మనం క్రాప్ చేయలేము. అంటే తీయలేమనమాట క్వెషన్స్. అలాంటివి వదిలేసి మిగతాయన్ని చెప్తున్నాను. ఈవెన్ జీఎస్ కూడా. అర్థమైంది కదా! నెక్స్ట్ ఈ 50 క్వెషన్‌లు అయిపోయాక నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 50 క్వెషన్‌ల నుంచి ఒక 15, 20 వస్తాయి. అయి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలా ఈచ్ క్వెషన్ పేపర్ నేను మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇక్కడ చూసినట్టయితే 15, 14ల వర్గాల మొత్తం ఒక ఖచ్చిత వర్గం అయ్యేందుకు ఆ మొత్తానికి కలపాల్సిన కనిష్ట సంఖ్య ఎంత? ఓకే. వర్గాల మొత్తం అంటే 15 స్క్వేర్, 14 స్క్వేర్ విలువలు కనుక్కోండి. 20 వరకు 1 నుంచి 20 వరకు స్క్వేర్స్ ఫాస్ట్‌గా ఉండాలి. చాలా సార్లు చెప్పా ఈ మాట స్క్వేర్స్ అనేది. ఓకేనా? 15 అంటే 225 మీరు చెప్పేయాలి. అసలు చూసుకోకూడదు. 196 చెప్పేయాలి ఇది. ఓకేనా? నేను బట్టి పట్టలేండి. నేను ఆల్రెడీ గుర్తుపెట్టినా ఇవన్నీ. 20 వరకు నేను గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనా? ఎవరు మ్యాథమెటిషియన్ అయినా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి అంత ఈజీగా రాదు కదా! ఓకే. అర్థమైంది కదా! ఈ 2 యాడ్ చేయండి. ఇది ఈజీయేనా? ఈజీయే కదా! ఇలా చేస్తే మీకు. ఓకే. యాడ్ కూడానండి. ఏం చేయట్లేదు. కంగారేం లేదు. ఈడ ఒకటి, ఒకటి అంటే పక్కన ఏసుకున్నాను మామూలుగా. సో ఎంతొస్తుందండి? 421. క్వెషన్ ఏమడిగాడు? ఈ 421కి ఎంత మొత్తం? అంటే 17 కలపాలా? 20 కలపాలా? 11 కలపాలా? 9 కలపాలా? ఎంత కలిపితే ఆ మొత్తానికి కలపాల్సిన కనిష్ట మొత్తం తక్కువ ఎంత కలిపితే అది ఖచ్చిత వర్గం అవుతుంది. ఖచ్చిత వర్గం అంటే స్క్వేర్ అవ్వాలి. క్లియర్ లాజిక్ అండి. 421 దగ్గరలో తీసుకుందాం మనం. 20 స్క్వేర్ ఎంత? 20 వరకు వచ్చు కాబట్టి 400. 21 స్క్వేర్ 441. అంతే కదా! 21 స్క్వేర్ ఎంత? 441 కదా! సో, సరే 20 వరకే నేర్చుకున్నారు. 21 రాదు. 21 ఇంటూ 21 ఎయండి. మీకు అర్థమైతుంది కదా! చేయండి. 441 వస్తుంది. సో, 441 ఉంది. ఈడ 421 ఉంది. ఎంత కలపాలి? ఎంత? 20 కలిపితే నాకు ఖచ్చిత వర్గం అవుతుంది. సో, ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా! 421 అనేది మనకి ఈ 2 వర్గాల యొక్క మొత్తం 15 స్క్వేర్‌కి, 14 స్క్వేర్‌కి. నేను ఒక 20 కలిపాను. ఎంత? 441. ఇదెంత? 21 స్క్వేరు. పర్ఫెక్ట్ స్క్వేరు. ఖచ్చిత వర్గం అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటారు దాన్ని. అర్థమైంది కదా! సో, ఆప్షన్ బి 20 అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకే. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో. కొంచెం లెంత్ అయ్యుండొచ్చు. ప్రీవియస్ వీడియోస్ కన్నా జస్ట్ మహా అంటే 5, 6 మినిట్స్. ఇది పెద్ద కష్టమైతే కాదు. 40 మినిట్స్ కూడా లేదు వీడియో. సో మీరు డెడికేటెడ్‌గా ఎవ్రి వీడియో 30-40 మినిట్స్ మధ్యలో ఉండొచ్చు అంతే. ఇవి చూస్తే గనక ఈవెన్ 1 అవర్ ఉన్నా కూడా నేను నా సజెషన్ ఏంటంటే వీడియో త్రూగా ఎళ్ళండి. మనం సాల్వ్ చేసేది ప్రీవియస్ క్వెషన్సే. మనకు పనికొచ్చేవే కదా! పనికిరానివైతే కాదు. సరే ఈ క్వెషన్ మీకొచ్చు చూడంగానే. చేయండి మీరు ఓన్‌గా పాజ్ చేయండి వీడియో. చేసుకోండి. ఆన్సర్ చూసుకోండి. ఫార్వర్డ్ చేసేసి. వీడియో ఫార్వర్డ్ చేసి ఆన్సర్ చూసుకోండి. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. మీకు రాని క్వెషన్ మీరు ఇట్లా చూడండి. ఈ మెథడ్ నేను చెప్పాను. మీకు ఇంకో మెథడ్ వచ్చు. ప్రాబ్లమే లేదు. హ్యాపీగా ఆ మెథడ్ ఫాలో అవ్వండి. అది ఫాస్ట్‌గా అవుతుందంటే. మోర్ ఓవర్ ఆ మెథడ్ దీనికన్నా మీకు ఈజీగా ఉంది అనిపించిందనుకోండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా! వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నానండి. నాకు తెలిసిన షార్ట్ కట్స్, నా వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నాకు తెలిసింది చెప్తున్నాను. ఇంకొకళ్ళు ఇంకా బాగా చెప్పొచ్చు. మేబీ. ఓకే. డిపెండ్స్ అది. ఓకేనా. నేను అంటే నా ఎక్స్‌పీరియన్స్ మొత్తం బ్యాంకింగ్ అన్నమాట. సో, నేను బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి నేను మీకు చెప్పగలను. ఎందుకంటే బ్యాంకింగ్‌లో మాకు టైమ్ ఇంకా షార్ట్ కట్స్ ఉంటాయి. 1 అవర్‌లో 100 క్వెషన్స్ ఉంటాయి దాంట్లో ప్రిలిమ్స్‌లో. ఓకే. 1 అవర్‌లో 100 క్వెషన్స్. సో, ఇక్కడ 90 మినిట్స్ 100 క్వెషన్స్. సో, డిఫరెన్స్ చెప్తున్నాను. అక్కడ ఇంగ్లీష్ ఉంటుంది. ప్యూర్ ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, రీజనింగ్. ఓకే. సో, నేను బ్యాంకింగ్‌లో నాకు తెలిసిన షార్ట్ కట్స్ అన్ని యూజ్ చేసి నేను వీడియోస్ చెప్తున్నాను. మేబీ ఇంకా మంచిగా చెప్పే ఎవరైనా వీడియోస్‌లో ఇంకా షార్ట్ కట్ ఈజీ దొరకొచ్చు మీకు. నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఇదే ఫాలో అవ్వాలి లేదా ఇదే ఈజీ మెథడ్ అని చెప్పను. నా కాన్సెప్ట్ అయితే ఒకటండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా వితౌట్ ఫార్ములాస్ ప్రెజెంట్ ఇప్పటి నుంచి A+B హోల్ స్క్వేర్ ఎంత? A-B హోల్ స్క్వేర్ ఎంత? ఇవన్నీ నేర్చుకొని ఇప్పుడు స్టార్ట్ చేయడం కష్టం ఎవరికైనా. అసలు స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేది నా కాన్సెప్ట్. ఓకేనా. అసలు యాప్టిట్యూడ్ రీజనింగ్ అంటే ఎక్కడ ఏ ఫార్ములా కూడా మనం యూజ్ చేయము. చేయాల్సిన అవసరం లేకుండా చేయొచ్చనేది నా కాన్సెప్ట్. మహా అంటే 100 క్వెషన్‌లలో 90 క్వెషన్‌లు వితౌట్ ఫార్ములా చేయొచ్చండి. ఒక 10 క్వెషన్‌లకి ఫార్ములా ఉంటాయి. ప్యూర్ మ్యాథ్స్‌లో ఖచ్చితంగా ఫార్ములా ఇప్పుడు ఆల్జీబ్రా ఉంది, త్రికోణమితి ఉంది, జామెట్రీ ఉంది. ఇయన్నీ మనకు కావాలి ఫార్ములా. అది ఖచ్చితంగా మనకి ఇప్పుడు పరిమాణ పరిమాణం ఎంత మన సర్కిల్ డయామీటర్, పెరిమీటర్ ఇయన్నీ ఉంటాయి కదా! మనకి రెక్టాంగిల్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. సో, నేను అందుకే ప్యూర్ మ్యాథ్స్ అనేది మనకి విత్ ఫార్ములాస్ కాకుండా నేను యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది కవర్ చేస్తున్నాను. ట్రిగ్నామెట్రీ నుంచి క్వెషన్ వచ్చినా కవర్ చేస్తాను. ట్రిగ్నామెట్రీ అంటే ఒక చిన్న టేబుల్ ఉంటుంది. సైన్ థీటా, కాస్ థీటా తెలుసు కదా మీకిది. సో, వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టేబుల్ ఉంటుంది. అది చెప్తాను. ఖచ్చితంగా ఆ క్వెషన్ వచ్చినప్పుడు ఆ టేబుల్ చెప్తాను మీకు గుర్తుండిపోయేటట్టు. అది గుర్తుపెట్టుకోండి. ట్రిగ్నామెట్రీ నుంచి ఏ క్వెషన్ వచ్చినా మీరు చేసేస్తారు కదా గుర్తుంటే. ఎందుకంటే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ లెవెల్‌లో అంతకన్నా ఎక్కువ డెప్త్‌కెళ్ళరు. ఈవెన్ మా బ్యాంకింగ్ సంగతి చెప్తున్నాను. బ్యాంకింగ్‌లో వచ్చేది 1 ఆర్ 2 క్వెషన్స్. మెన్సురేషన్ అయినా, ట్రిగ్నామెట్రీ నుంచి అయినా. రిమైనింగ్ మొత్తం యాప్టిట్యూడ్ రీజనింగే. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఎక్కడ ఏ ఫార్ములా మనం యూజ్ చేయక్కర్లేదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి సంబంధం లేదండి. నాన్ మ్యాథ్సా కాదు. నువ్వు కాంపిటీటరా కాదా ఇక్కడ? ఓకేనా. మిగతా వాళ్ళతో నువ్వు పోటీ పడగలవా లేదా? నీ స్పీడ్ కాలిక్యులేషన్ ఎంతుంది? నువ్వు నాన్ మ్యాథ్స్ కాదు. సపోజ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్‌వి, నేను మ్యాథ్స్ స్టూడెంట్‌ని. నేను బయటికెళ్తే నువ్వు గాల్లో లెక్కలు ఫాస్ట్‌గా ఏస్తావు. గాల్లో లెక్కలంటే మీకు తెలిసుండొచ్చు. షాప్‌కెళ్తాం. షాప్‌లో వచ్చి ఇది రూ. 20, అది రూ. 35, 55, ఇంకొకటి రూ. 45, 100, ఇంకోటి రూ. 26, 126 అలా ఇది చెప్పినప్పుడల్లా లెక్కలేసుకుంటూ పోతారు. వాళ్ళు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్సే. లెక్కలొచ్చు కదా!
అంటే లెక్క వేయడం వచ్చు కదా మనకి. దానికి ఫార్ములాలు ఏమైనా అవసరమా? లేదు కదా! అలా గాల్లో లెక్కలు వేయటము, స్పీడ్‌గా కాలిక్యులేట్ చేయడము. మన హ్యాండ్ చెప్తున్నా గదా! పెన్ స్పీడ్ ఫాస్ట్ ఉండాలండి. ఖచ్చితంగా చెప్తున్నా ఇది మీకు. మీరేమైనా రాస్తున్నారు అంటే 25/30 అనంగానే మీరు ఫాస్ట్‌గా ఏసేయాలి ఇట్లా. అంతేగాని మీరు 25/30 చిన్నగా స్లో మోషన్‌లో అయితే చేయొద్దు. పెన్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఓకేనా? పెన్ స్పీడ్ అనేది స్పీడ్ పెరిగే కొద్దీ మనకి చాలా టైం రెడ్యూస్ అవుతుంది. నేను ఇంకొక సజెస్ట్ చేస్తాను. మీరు యాప్టిట్యూడ్ రీజనింగ్ బాగా స్ట్రాంగ్ అనుకుంటే ఓన్లీ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ వీటితోనే ఆగొద్దు. ఓకేనా? అథమెటిక్ రీజనింగ్ మోర్ ఓవర్ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ కనుక మీరు స్ట్రాంగ్ అనుకుంటే ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఎస్‌సి సీజీఎల్ పడుతది. చాలా చాలా మంచి పోస్ట్ అన్నమాట. పోస్ట్ ఉంటాయి. చాలా మంచి పోస్ట్ ఉంటే చాలా మంచి జాబ్ అది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సీజీఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. సీజీఎల్ కొంచెం కష్టం అనుకుంటే సీహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్. అదే కష్టం అనుకుంటే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఓకే. సో నంబర్ ఆఫ్ ఉన్నాయి మనకు ఆపర్చునిటీస్. మీరు ప్రిపేర్ అవ్వాలే కానీ. మీరు ఫిక్స్ అయ్యి కొట్టాలి అనుకుంటే ఒక 2 ఇయర్స్, 1 ½ ఇయర్స్ అంటే ఇప్పుడు 2 ఇయర్స్ కూర్చుంటే వచ్చిద్దా? 1 ఇయర్ కూర్చుంటే వచ్చిద్దా? అంటే అది ఎవరు చెప్పలేరు. ఈవెన్ 5 ఇయర్స్ నుంచి కూర్చొని కూడా క్లియర్ చేయనోళ్ళుంటారు. 5 ఇయర్స్ కూర్చున్నోళ్ళకి అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చు వాళ్ళకి. బట్ స్టిల్ క్లియర్ చేయలేరు. 90% మన ఎఫర్ట్ ఉంటే ఒక 10% లక్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎవరికైనా. అది మాత్రం చెప్పగలను. ఓకే. సో ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ముందు ముందు ఇంకా ఇలాంటి వీడియోస్ చేద్దాము. మోర్ ఓవర్ గ్రూప్ డి కూడా కవర్ అయిపోతుంది. మీరిప్పుడు ఎన్‌టీపీసీ గనుక ప్రిపేర్ అయితే గ్రూప్ డి అయిపోయినట్టే ఇగ. దానికి విడిగా వీడియోస్ లేదా వీడియో క్లాస్ అవసరం లేదు. ఎన్‌టీపీసీ క్వెషన్ పేపర్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో సాల్వ్ చేసేవి, ఇవన్నీ మీరు చేయగలిగితే గ్రూప్ డి చాలా ఈజీగా అయిపోతుంది మీకు. ఇంత కష్టం కూడా ఉండదు. చాలా చాలా ఈజీ అవుతుంది. ఓకేనా అండి? సో ఎఫర్ట్స్ పెట్టండి, టైమ్ స్పెండ్ చేయండి, ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? షార్ట్ కట్స్ రావు. ఇప్పుడు నేను ఒక షార్ట్ కట్ చెప్పాను. ఇలాగే ఎందుకు చేయాలి? ఇలా ఎందుకు చేయకూడదని చెప్పి మీరు ఆలోచించండి. మీకు అర్థమవుతుంది. అదే విధంగా మీరు చాలా నేర్చుకుంటారు. ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? ఓకే. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.